ఇప్పుడు ఎందుకొచ్చారు మీనా మేడం గారు? నేను ఎవరి ఆసరా లేక ఒంటరిగా నీకోసం వస్తే అప్పుడు నువ్వు మా నాన్నని నన్ను ఎన్నెన్ని మాటలన్నావు. మా నాన్న ఎవరో కూడా తెలియదన్నావు. ఇప్పుడు అవసరం పడగానే నేను నీ కూతురని గుర్తొచ్చిందా? జాహ్నవి, ప్లీజ్ అలా అనద్దు. ఇప్పుడు నా పరిస్థితిని అర్థం చేసుకో. వద్దు మీనా మేడం, వద్దు. నువ్వు నాకు చాలా బాధనిచ్చావు. ఇప్పుడు ఇంకా బాధ పెట్టాలని ప్రయత్నించకు. నన్ను క్షమించు జాహ్నవి. పెద్ద హీరోయిన్ అవ్వాలన్న నా కల నన్ను గుడ్డిదాన్ని చేసేసింది. అప్పుడు నాకు హీరోయిన్ అవ్వాలన్న కల తప్ప వేరే ఆలోచనే లేదు. నువ్వు నిజంగానే చేసిన తప్పులకు బాధపడుతుంటే నీ తప్పేంటో నీకు ఇప్పటికైనా తెలిసిందంటే నువ్వు జీవితంలో నాకు నీ మొహం చూపించుకు. నువ్వు బ్రతుకుండి కూడా నేను జీవితాంతం తల్లి లేని బిడ్డగా పెరిగాను. ఇక ముందు కూడా అలాగే బ్రతుకుతాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. నువ్వు చెప్పేది కూడా కరెక్టే జాహ్నవి. ఒక తల్లిగా నేను నీకు ఇప్పటి వరకు ఏమీ చెయ్యలేదు. అందుకే ఇప్పుడు నీ నుంచి సహాయం ఆశించడం తప్పు. వీలైతే నన్ను క్షమించు తల్లి. పరిస్థితుల ప్రభావంతో ఎలాంటి వారికైనా బుద్ధొస్తుంది. అలాగే మీనా మేడంకి కూడా జీవితం మొత్తం పాడైపోయిన తర్వాత బుద్ధొచ్చింది. జాహ్నవి అంత కఠినంగా మాట్లాడేసరికి ఇక ఏమీ అనలేక మీనా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు జాహ్నవి నీ గిఫ్ట్ ఇంకా లెటర్ రెండు చూసే ఉంటుంది. ఇంకా ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు ఇలా ఏడు ముఖం పెట్టుకుని కూర్చున్నావు? ఈ జాహ్నవికి లెటర్ ఇచ్చి 3 రోజులైంది. తను ఇంతవరకు ఏమీ రిప్లై ఇవ్వలేదు. దీని అర్థం ఏమిటి? తను నన్ను ఇష్టపడట్లేదనే కదా? నా ఆప్తులందరూ నాకు దూరమైపోయారు. నేనే వాళ్ళని దూరం చేసుకున్నాను. ఇప్పుడు నేను బాగా కూడా చేసేదే ఉంది. నేను చచ్చిపోవడమే మేలు. ఇలా బాధపడుతూ బ్రతకడం కంటే నేను ఒకేసారి చచ్చిపోతాను. ఇలా అంటూ మీనా అక్కడికక్కడే కుప్ప కూలిపోయింది. మేడం, ఏమైంది మేడం? హలో, ఎవరు మాట్లాడేది? నేను జాహ్నవి. మీనా మేడం ఇంట్లో ఉన్నారా? తనతో మాట్లాడాలి. అమ్మా, మీనా మేడంకి సీరియస్గా ఉంది. తన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. మీనా మేడం, మీరు ఇప్పుడు బాగా రెస్ట్ తీసుకోవాలి. ఎలాంటి టెన్షన్స్ తీసుకోవద్దు. మీ ఆపరేషన్ సక్సెస్ అయింది. కానీ మీరు ఇంకా కోలుకోవాలంటే కాస్త టైం పడుతుంది. ఇప్పుడు మీకు ఏ బాధ లేదు. మీరు ఆరోగ్యంగా ఉన్నారు. ఇంకొద్ది రోజుల్లో మీరు ఇంటికి వెళ్ళొచ్చు. ఆపరేషనా? నాకు ఆపరేషన్ చేశారా? అవును, మీకు బోన్ మ్యారో ఆపరేషన్ చేశాం. బోన్ మ్యారో ఆపరేషనా? ఎవరిచ్చుంటారు? ప్రదీపా? ఖచ్చితంగా ప్రదీప్ ఇచ్చుంటాడు. బాను ఆ రోజు కోపంగా మాట్లాడినా ఇప్పుడు నా పరిస్థితి అర్థం చేసుకుని ప్రదీప్కి నిజం చెప్పి నాకు సాయం చేసుంటాడు. అమ్మయ్యా, ఇప్పుడు నాకు కొడుకైనా ఉన్నాడు. మీనా, ఇప్పుడు ఎలా ఉంది నీ ఆరోగ్యం? బాను, నాకు తెలుసు నువ్వు నన్ను ఇలాంటి పరిస్థితుల్లో వదిలిపెట్టవని. మళ్ళీ ఇంకోసారి నాకు సాయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా కొడుకు ఎక్కడ? ప్రదీప్ ఎక్కడ చెప్పు. బోన్ మ్యారో డొనేట్ చేసిన తర్వాత తన ఆరోగ్యం బాగుందా? అది మీనా, నన్ను క్షమించు. నేను నీకు ఎలాంటి సాయం చేయలేకపోయాను. ప్రదీప్కి తన అమ్మకి నేనెప్పటికీ నిజం చెప్పలేను. ఏంటి ఏమంటున్నావు బాను? నువ్వు ఏమంటున్నావు అసలు? మరి నాకు బోన్ మ్యారో ఎవరిచ్చారు? నీ ఆరోగ్యం బాగాలేదని తెలిసి జాహ్నవి హాస్పిటల్కి వచ్చింది. నన్ను కలిసి తనెవరో చెప్పింది. నువ్వు తనకు చేసినవన్నీ చెప్పింది. నీకు జాహ్నవియే బోన్ మ్యారో డొనేట్ చేసింది. జాహ్నవియా? అవును. ఇప్పటికైనా నువ్వు మారు. ఆ అమ్మాయి కోల్పోయిన తల్లి ప్రేమను తనకివ్వు. మేనేజర్, ఏమైంది వీళ్ళందరికీ? ఎందుకు అందరూ నా వైపు చూసి ఏదో గుసగుసలాడుకుంటున్నారు? అవును మేడం, నేను కూడా అదే చూస్తున్నాను. అందరూ ఎందుకు మిమ్మల్ని అదులా చూస్తున్నారు? సరే, ఆ వార్డ్ బాయ్ని పిలిచి విషయం ఏంటో కనుక్కుందాం.
ఏ బాబు ఓసారి రమ్మా. వస్తున్నాను సార్. ఏమైంది? సెట్లో అందరూ నన్ను ఏదో కొత్తగా చూస్తున్నట్లు మాట్లాడుకుంటున్నారు. విషయమేంటో నీకేమన్నా తెలుసా? మేడం, అందరూ మీరు మీనా మేడం కూతురని అంటున్నారు. ఏంటి? ఆ విషయం వీళ్ళందరికీ ఎలా తెలిసింది? ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చింది. అప్పుడే జాహ్నవి మేనేజర్ న్యూస్ పేపర్ చూస్తాడు. ఆ పేపర్లో మీనా మేడం మీడియా ముందర తన తప్పులన్నీ ఒప్పుకొని తన కూతురు జాహ్నవి అని చెప్పింది. జాహ్నవి మేడం, మీరు నిజంగా? అవును మేనేజర్, ఇదంతా నిజమే. కాని తను నన్ను కూతురుగా ఒప్పుకుంటుందని అనుకోలేదు. తనకు బోన్ మ్యారో డొనేట్ చేసింది కూడా నేనే. శంకరన్న, తొందరగా ఒక కప్పు కాఫీ ఇవ్వు. నేను మీనా మేడంని కలవడానికి వెళ్ళాలి. మీనా మేడమే మీకోసం ఇక్కడ కూర్చొని మధ్యాహ్నం నుంచి ఎదురు చూస్తూ ఉన్నారమ్మా. అమ్మా, నా బంగారు తల్లి, నన్ను క్షమించు. అమ్మా, జరిగిందేదో జరిగిపోయింది, అవన్నీ వదిలే. నీకేం కావాలో చెప్పమ్మా, నీకోసం నేను ఏదైనా చేస్తాను. ఆ రోజు నువ్విచ్చిన బాధే నన్ను ఈరోజు నా కాళ్లపై నేను నిలబడేలా చేసిందమ్మా. ఈరోజు నా దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ ఒక్కటే తక్కువ ఉంది. ఏంటమ్మా అది? చెప్పమ్మా, నీకిప్పుడే ఏం కావాలన్నా ఇచ్చేస్తాను. తల్లి ప్రేమ. అవునమ్మా, నేను చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమ కోసం చాలా తాపత్రయపడ్డాను. నా చిట్టి తల్లి, నిన్ను నేను ఇంకెప్పుడు వదిలేలనమ్మా. శాశ్వతంగా నీతోనే ఉంటాను. చిన్నప్పటి నుంచి ఎదురు చూస్తున్న జాహ్నవికి ఈరోజు తన తల్లి ప్రేమ దొరికింది. చాలా రోజులైపోయింది, కానీ జాహ్నవి మాత్రం ఒక్క కాల్ కూడా చేయలేదు. బిజీగా ఉన్నానంటుంది. కానీ ఒక్క మెసేజ్ అయినా చేయొచ్చు కదా. ఈరోజు ఏదైతే అదైంది. నేను తనతో నేరుగా వెళ్ళి ఏ విషయమో తెలుసుకొని వస్తా. శంకరన్న, జాహ్నవి ఎక్కడుంది? జాహ్నవి మేడం మీనా మేడంతో వెళ్ళిపోయిందయ్యా. వెళ్ళిపోయిందా? ఎక్కడికి వెళ్ళిపోయింది? అది నాకు తెలియదు, కానీ ఇప్పుడిప్పుడే మళ్ళీ తిరిగి తన ఇంటికి రాదని కూడా నేను అనుకుంటున్నానయ్యా. మళ్ళీ ఎప్పుడు వస్తుందో నాకేమీ చెప్పలేదు. నేను నీకు ఆ రోజు ఇచ్చిన గిఫ్ట్ నువ్వు జాహ్నవికి ఇచ్చావా లేదా? ఆ గిఫ్టా? అది నేను తనకు ఆ రోజే ఇచ్చేశానే. మరి ఆ గిఫ్ట్కి అతికించున్న ఉత్తరం కూడా ఉంది కదా, అది కూడా ఇచ్చావా? ఉత్తరమా? ఏ ఉత్తరం బాబు? ఓ అదే. అంత మంచి గిఫ్ట్కి ఏదో చెత్త కాగితం ముక్క తగిలిందని దాన్ని నేను పీకి పారేశా. మంచి పని చేశా కదా. పీకి పడేశావా? అయ్యో శంకరన్న, ఎంత పని చేశావు! ఆ రోజు నా చేతికి ఇచ్చావు కదా, జాగ్రత్తగా ఉంటుంది లేని డైలాగులు కొట్టావు. అబ్బా, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఉత్తరం అంటే గుర్తొచ్చింది. నీకు ఇవ్వమని జాహ్నవి మేడం ఓ ఉత్తరం ఇచ్చింది. ఇప్పుడే తెస్తా ఉండయ్యా. తారక్, నీకు తెలుసు కదా, ఇప్పుడు నేను పెద్ద హీరోయిన్ని. ఇలా ఎవరితో పడితే వారితో కలవడం మాట్లాడడం చేయకూడదు. ఇలా చేయడం వల్ల నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. ఇది నేను నీకు డైరెక్ట్గా కలిసి చెప్తే నువ్వు ఫీల్ అవుతావు. అందుకే ఇలా లెటర్ రాస్తున్నా. నేను శాశ్వతంగా వెళ్ళిపోతున్నా. ఇక నుంచి అమ్మతోనే కలిసి నాకంటూ ఒక కొత్త ప్రపంచాన్ని ఏర్పరచుకుంటా. మళ్ళీ నన్ను కలవాలని ప్రయత్నించుకో. నీ స్నేహాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను. జాహ్నవి. తారక్కి జాహ్నవి లెటర్ చదివి గుండె ఆగిపోతుంది. తనలో తను బాధపడుతూ ఇలా అనుకున్నాడు. ఏంటిది జాహ్నవి? నువ్వు ఎప్పటి నుంచి ఇలా ఆలోచించడం మొదలెట్టావు? నువ్వు ఇలా మారిపోయావంటే నేను నమ్మలేకపోతున్నా. నువ్వు హీరోయిన్ అయ్యే వరకు నా అవసరం ఉండేది నీకు. ఈరోజు సక్సెస్ అయిన తర్వాత అన్నీ మర్చిపోయావు నువ్వు. నిన్ను ఎంతలా ప్రేమించాను. నీకోసం నాకు ఇష్టం లేకపోయినా ఈ ఊరికొచ్చి ఇక్కడే జాబ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను పూర్తిగా ఒంటరి వాడిని అయిపోయాను జాహ్నవి. నాకు తోడుగా ఎవ్వరూ లేరు. నేనున్నాను కదా. జాను, నువ్వా? అవును, నేనే. ఎన్నో ఏళ్ళుగా నీ నోటి నుంచి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావన్న మాటను వినాలని ఎదురు చూశానో నీకేం తెలుసు తారక్. ఫైనల్లీ ఇప్పటికి నీ నోటి నుంచి ఆ మాట రాబట్టడానికి
ఇదంతా చేయాల్సి వచ్చింది. ఆ, అవును తారక్, ఈ ప్లాన్ కూడా జాహ్నవికి నేనే చెప్పాను. ఏం తారక్, ఎలా అనిపించింది మా సర్ప్రైజ్? నేను నా జీవితంలో ప్రేమను కోల్పోయాను గాని నా కూతురికి నిజమైన ప్రేమ దొరకాలి. అరే ఎవరన్నా నాకు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తారా? నేను ఎంతమందికని వంట చేయాలో అదన్నా చెప్పండి. ఐ లవ్ యూ జాహ్నవి. ఐ లవ్ యూ టూ. శుభం, వారసురాలు సిరీస్ పూర్తయింది. మళ్ళీ తొందరలోనే ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ డ్రామా స్టోరీతో మీ ముందుకి మా స్టార్ స్టోరీస్ ఛానల్ వస్తుంది. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని నొక్కండి. హరే, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. నమస్తే.